ఒక దగ్గర అరువు తెచ్చుకొని తెచ్చుకున్న అరువుతో అష్ట కష్టాలు పడి పంటలు పండించి ఆ పంటలు అమ్మిన తర్వాత ఆ అరువు తీరకపోగా వచ్చే అవమానాలను భరిస్తూ అరుస్తూ బ్రతుకుతున్న వ్యక్తి జీవి ఎవరైనా ఉన్నాడంటే ఒక రైతు మాత్రం. అంటే ప్రతి సంవత్సరం ఈసారి కాకపోతే మళ్ళీసారి కాకపోతే మళ్ళొచ్చేసారి అని చెప్పి ఈ ఆశతోనే బతుకుతున్న రైతు. ఎందుకు? కొంతమందికి ఇప్పుడు వ్యవసాయంలో అధునాతన పద్ధతులు అవలంబించడానికి వాళ్ళకి కావాల్సినంత ఫినాన్షియల్ ప్లానింగ్స్ అనేవి కొంతమందికి ఉన్నాయి. కొంతమందికి వాళ్ళకి అసలు వ్యవసాయానికి చేయడానికి పెట్టుబడి దొరకక నానా అవసరాలు పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏదో ఫ్యాషన్గా చేయాలని దిగుతున్నారు. కొంతమంది అదే ఫ్యాషన్తో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అంటే భారమై కొంత, ఆర్థిక భారమై కొంత, పని ఒత్తిడి పెరిగి కొంత. నేను చూపిస్తున్న వీడియోలలో నాకు కనిపించినవి. నేను రీసెంట్గా ఒక ఊర్లోకి వెళ్ళాను. ఒక ఊర్లోకి వెళ్తే దాదాపు 8 షెడ్లు, అవి గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, 8 షెడ్లు వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ అంటే ఇంతకుముందు అందులో మంచి డైరీ ఫార్మ్స్ నడుపుతున్న వ్యక్తులే దాన్ని క్లోజ్ చేసుకొని వేరే వృత్తులలోకి వెళ్ళిపోయారండి. కారణాలు వెతికితే కొంతమందికి ఆర్థిక భారము, కొంతమందికి వ్యక్తిగత ఇబ్బందులు, కొంతమందికి పని ఒత్తిడి. ఎందుకంటే ఇప్పుడు మనమే ఒకటి ఏం ఆలోచిస్తామంటే మన దగ్గర మనం పని చేసుకోవడానికి ఇబ్బంది పడతాం, అదే వేరే వాళ్ళ దగ్గర పని చేసుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే వాడు పని చేస్తేనే మన జీతం ఇస్తాడు, పని చేయకపోతే జీతం ఇవ్వడానికి ఒక ఇంటెన్షన్ తోటి మనం అక్కడ పని చేస్తాం. అది మన దగ్గర మనం ఉపయోగించుకోం. ఎందుకంటే మన పనే కదా ఈరోజు కాకపోతే రేపు చేస్తామని. ఒకటి ఏంటంటే రైతు పండిస్తున్న పంటలు ఒక మిశ్రమ సాగులు మర్చిపోయాం. ఇంకొకటి ఏంది, తనకు కావాల్సిన తను పండించుకోవడానికి ఏమేమైతే అవసరం అవి మర్చిపోయాం. ఒకసారి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఏదైనా కరువు కాటకాలు వస్తే రైతుకు తన ఇంట్లో నుంచి తన ఇంట్లో ఉన్న వస్తువులు, తన ఇంట్లో ఉన్న పదార్థాలతో వండుకొని ఒక పూట గడిచే పరిస్థితి ఈరోజు రైతుకు లేదు. ఎందుకంటే ప్రతిదీ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చి తినడమే తప్ప రైతు తనంతట తను నా ఇంట్లో ఇవి ఉన్నాయి, దీంట్లో నేను పొద్దు గడపవచ్చు అనే ఉద్దేశంతో మాత్రం ఏ రైతు కూడా చూడట్లేదండి. అందరి రైతుల పరిస్థితి అదే ఉంది. పల్లెటూరులో అయితే మరీ ఘోరమైపోయింది. ఈవెన్ పాలు కూడా దొరకట్లేదు, కావాల్సిన పాలు కూడా దొరకట్లేదు. అవి మొత్తం జెర్సీ అయిపోయాయండి, అది వేరే విషయం. ఈవెన్ ఎవరైనా రైతు చుట్టాలింటికి రైతు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంది స్పాట్లో మనకు టీ తాగే అలవాటు ఉంటుంది, అదొక మనకు ఫ్యాషన్. కనీసం టీ పెట్టాలంటే కూడా ఎక్కడి నుంచో షాప్లో తీసుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి పాలు టీ కాసి పెట్టే సంస్కృతి ఇప్పుడు మన పల్లెటూర్లలో ఉంది. దానికోసమనే ప్రయత్నం ఒకటే, అసలు వ్యవసాయము మనం మనగడ ఉన్నన్ని రోజులు మనకు వ్యవసాయం అనేది కావాలి. ఎందుకంటే మనం బ్రతకాలంటే వ్యవసాయం ఉండాలి. ఎందుకంటే మనం తినడానికి ఉపయోగించే ప్రతిదీ మనకు వ్యవసాయం నుంచి వచ్చేది. అలాంటి వ్యవసాయాన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఇంకొంతమంది అంటే ఇప్పుడు ఒకటి మనం గట్టిగా ఆలోచిస్తే రైతుకు సరైన టైంలో సరైన విధంగా ఎలాంటి షరతులు లేకుండా పెట్టుబడి అనేది ఒక్కసారి దొరికి రైతు వ్యవసాయం చేసుకొని పంటలు పండించి ఆ పంటలకు కరెక్ట్ కనీస మద్దతు ధరలు దొరికి తన లాభం ఒక్కసారి చవి చూస్తే మళ్ళీ ఏ రైతు కూడా కష్టాలు పడడండి. కానీ పెట్టుబడి విషయంలోనే నానా గందరగోళాలు, నానా అవమానాలు. టైంకి పెట్టుబడి దొరకదు, టైంకి విత్తనాలు దొరకవు, టైంకి ఫర్టిలైజర్ దొరకదు, టైంకి వాటికి వాడే మందులు దొరకవు, టైంకి పనిముట్లు దొరకవు. ఇప్పుడు అసలు వ్యవసాయంలో ఇంకా పని చేసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అంటే యాంత్రీకరణ వస్తుంది అనుకోండి, కానీ ప్రతి రైతు యాంత్రీకరణ విధానాన్ని చేయలేడు. ఎందుకంటే కొంతమందికి ఆర్థిక భారం, కొంతమందికి అది యాంత్రీకరణ అనేది వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం కలగలుపుకొని వ్యవసాయంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని మనం రైజ్ చేసి దాన్ని పాయింట్అవుట్ చేసి మన జనాల ముందుకు పెట్టాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఒకే ఉద్దేశంతో చేస్తున్నామండి. మా ప్రయత్నాన్ని మందించి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ జై హింద్, జై అన్నదాత.